తెలంగాణలో పుట్టాను పెరిగానని తెలంగాణ ప్రజల కోసమే జీవిస్తానని మొన్నటిదాకా పదే పదే ప్రకటించిన షర్మిల హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించారు. ఏపీ రాజకీయాలతో సంబంధం లేదని తెగేసి చెప్పిన ఆమె తన తండ్రి వైఎస్ఆర్కు కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆగ్రహించిన షర్మిల నేడు అదే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు. చంద్రబాబుపై మొక్కుబడిగా విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న షర్మిల కాంగ్రెస్ పార్టీలో పావుగా మారిందంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. తాజా రాజకీయాలపై కేసీఆర్ కమెంట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వలసపక్షి చేరింది. ఆమె చిలక పలుకులు కూడా పలకడం ఆరంభించారు. ఆమె ఎవరో కాదు, నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్టీపీ పేరుతో తెలంగాణలో సొంత పార్టీని స్థాపించి తదుపరి దాన్ని నడపలేక చేతులెత్తేసి కాంగ్రెస్లో విలీనం చేసిన వైఎస్ షర్మిల. ఆమె రాజకీయాల్లోకి రావడాన్ని తప్పుపట్టక్కర్లేదు. ఆమె రాజకీయ ప్రస్థానం గమనిస్తే, ఆమె గతంలో చెప్పిన విషయాలను పరిగణలో తీసుకుంటే ఆమె తెలంగాణ రాజకీయాలకే పరిమితం కావాలి. తెలంగాణలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే వివాహం చేసుకున్నాను, తెలంగాణ వారి కోడల్ని అని ఆమె చెబుతూ ఏపీ రాజకీయాలతో సంబంధం లేదని అప్పట్లో స్పష్టం చేశారు. అంతేకాదు, తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వివిధ కేసుల్లో ఛార్జ్షీట్లలో ఆయన పేరు చేర్చిన కాంగ్రెస్పై తీవ్రంగా విమర్శలు చేసేవారు. కాంగ్రెస్పై ఉమ్మేయాలని అనేవారు. రాహుల్ గాంధీతో తన పార్టీకి ఏం సంబంధం అని ప్రశ్నించేవారు. అలాంటి వ్యక్తి తెలంగాణలో రాజకీయాలు వదులుకొని కాంగ్రెస్ పార్టీ పెద్దల ఒత్తిడి మేరకు ఏపీ రాజకీయాల్లోకి వచ్చి పీసీసీ అధ్యక్షురాలు అవడం ద్వారా సాధించేదేమిటో తెలియదు. కేవలం 100 రోజుల వలసపక్షిగా మిగిలిపోవడం తప్ప ఏం చేస్తారన్నది అర్థం కాదు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్ప మిగిలిన పార్టీ నేతలంతా వలసపక్షుల మాదిరి హైదరాబాదులోనే నివసిస్తూ ఏపీ రాజకీయాలు చేస్తుండగా వారికి ఈమె కూడా తోడయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల స్థిర నివాసం హైదరాబాద్ కాగా కేవలం రాజకీయాల కోసమే ఏపీ వెళుతుంటారు. అక్కడ వారికి అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు కూడా లేవు. ఇప్పుడు షర్మిల కూడా అద్దె ఇల్లు వెతుక్కుని కాంగ్రెస్ను నడపాలి. 100 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కావాలని ఈమెపై ఒత్తిడి తెచ్చి ఏపీ రాజకీయాలకు తీసుకొచ్చినట్లు అనిపిస్తుంది. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ రాజకీయాలకు వెళ్ళని ఆమె చెప్పేవారు. అప్పుడే తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్ళవద్దని సోదరుడు జగన్ చెప్పినా వినిపించుకోలేదు. చిత్రం ఏమిటంటే, తెలంగాణ వ్యక్తి అని చెప్పి పార్టీని నడిపిన షర్మిలను ఏపీ కాంగ్రెస్కు తీసుకొచ్చి పార్టీ అధ్యక్షురాలను చేయడం, ఇదంతా గమనిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరోక్షంగా సహకరించారు. దానికి ప్రతిఫలంగా తెలుగుదేశంకు ఏపీలో పరోక్షంగా సహకరించడానికి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు షర్మిలను రంగంలో దించినట్లు అనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాజకీయ ట్రాప్లో షర్మిల, ఆమె భర్త అనిల్ పడ్డారంటేనే తెలుగుదేశం గుప్పిట్లోకి వెళ్ళినట్లు లెక్క. ఎందుకంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేవీపీ సొంత మనిషిగా భావించే గిడుగు రుద్రరాజును నియమించినప్పుడే అనుమానం వచ్చింది. కాంగ్రెస్లో దశాబ్దాల తరబడి నేతలుగా ఉండి పలుమార్లు మంత్రులుగా, ఎంపీలుగా పదవులు అనుభవించిన కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్, పల్లంరాజు వంటి వారికి ఈ బాధ్యత అప్పగించకుండా షర్మిలను పనిగట్టుకుని తీసుకురావడంలో కుట్రకోణం కనిపిస్తుంది. షర్మిల వస్తే జగన్కు మద్దతిచ్చే కొన్ని వర్గాల్లో చీలిక వస్తుందని, తద్వారా చంద్రబాబుకు ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి ఉండాలి. దానికి తగినట్లుగానే చంద్రబాబు కొన్ని రోజుల క్రితం కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్తో మంతనాలు జరపడం కూడా ఈ విషయాలకు బలం చేకూరింది. 100 రోజుల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏమైనా గుర్తింపు ఇస్తుందా అన్నది అనుమానమే. ఒకవేళ అలాంటి ఆలోచన ఉండి ఉంటే కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపుతామని అప్పట్లో జరిగిన ప్రచారం ప్రకారం పదవి ఇచ్చి ఉండాలి, లేదా బహిరంగ ప్రకటన అయినా చేసి ఉండాలి. కానీ అలా జరగలేదు. అంటే కేవలం ఆమెను మభ్యపెట్టడానికి ఆ ప్రచారం చేసి ఉండవచ్చు. ఏపీలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఈమె వల్ల పెద్దగా కలిసి వచ్చేది ఉండదు. ఆ 1% ఓట్లే పడతాయి. ఆమె ఎంపీగా పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా తెలియవలసి ఉంది. అలా చేసినా ఓటమి పాలైతే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈమెకు విలువ ఇవ్వడం తగ్గిస్తుంది. దాంతో విరక్తి కలిగి 100 రోజుల తర్వాత తిరిగి షర్మిల తెలంగాణకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈమె మాట మీద నిలబడతారన్న గ్యారంటీ లేదు కనుక. పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తానని ప్రమాణం చేసిన ఆమె ఆ మాటకు కట్టుబడి ఉండలేకపోయారు. ఈ నేపథ్యంలో పీసీసీ బాధ్యతలు తీసుకుంటూ చేసిన ప్రసంగం కూడా విషయ పరిజ్ఞానం లేకుండా కొంత అజ్ఞానంతో మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు వైఎస్ మరణం తర్వాత ఒక్క అడుగు ముందుకు పడలేదని అన్నారు.
ఆమె పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళి చూసి మాట్లాడితే మంచిది. జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు 48 గేట్లు పెట్టడం జరిగింది. డయాఫ్రామ్ వాల్ సమస్య లేకపోతే ఈ పాటికి పూర్తయ్యేది. అలాగే తన సోదరుణ్ణి పట్టుకుని క్రైస్తవ వ్యతిరేకి అని అనడం కేవలం ఆ వర్గం ఓటర్లలో వ్యతిరేక భావం తేవడానికే అని అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఏపీలో ఏమీ జరగలేదని అసత్య ప్రచారానికి షర్మిల సిద్ధమవుతున్నారు. ఏదో మొక్కుబడిగా చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్పై మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆమెలో ఉన్న దురుద్దేశాన్ని బయటపెట్టుకున్నారు. తెలంగాణలో ఏమైనా కొంచెమైనా సఫలమై ఉంటే షర్మిల ఏపీ రాజకీయాలను కొంత ప్రభావితం చేసే అవకాశం ఉండేది. అలా కాకపోవడంతో ఏపీలో అడుగుడిపోయిన కాంగ్రెస్ను ఈమె ఉద్ధరించేదేమీ ఉండదు. కేవలం పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ కుట్రలో షర్మిల పావుగా మిగిలిపోవడం తప్ప సాధించేదేమీ ఉండదు. అందుకే 100 రోజుల వలస పక్షి అని చెప్పవలసి వస్తోంది.